బాగుందమ్మా. సమయాభావం, మనం చివరి ప్రశ్నకి వెళుతున్నాము. శ్రావణ మాసం అనగానే అసలు అమ్మవారి అయ్యవారి అనుగ్రహానికి మనం పాత్రులు కావాలంటే ఏం చేయాలి గురువుగారు? ఈ శ్రావణ మాసంలో భగవద్ అనుగ్రహానికి లోనవ్వాలి అంటే ప్రధానంగా చెప్పినటువంటి ఈ మంగళగౌరి వ్రతాలని, శ్రావణ శుక్రవార వ్రతాలని, ఈ వ్రతాలని ఆరాధన చేయటం, దాంతోపాటుగా భగవద్ ఆరాధన చేయటం, అంటే భగవన్ నామస్మరణ చేయటం. కలౌ స్మరణాన్ ముక్తి అన్నారు. కాబట్టి కలియుగంలో ఈ వ్రతాలు పూజలు ఎంతమంది చేయగలరు, ఎంత భక్తిగా చేయగలరు, ఎంత విధి విధానంగా చేయగలరు? కాబట్టి వీటన్నిటికంటే ముఖ్యమైనది స్మరణం. స్మరణ చేసేవాళ్ళు ఎవరు ఏ యోగ్యత ఉంటే వాళ్ళు అది చేయాలి తప్ప పూజ చేయగలిగిన వాళ్ళందరూ నేను స్మరణ చేస్తానండి చాలా అనకూడదు. డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళందరూ స్మరణ ముఖ్యమండి, భావం ముఖ్యమండి అని ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరు ఏది చేయాలో అది చేయాలి. కాబట్టి భగవన్నామ స్మరణతో కూడినటువంటి వ్రతాలు పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎంత వీలైతే అంత దాన ధర్మాలన్నీ కూడా చేయాలి. ఇదే మాసంలో ద్వాదశి నాడు దధివామన వ్రతం అని చెప్పి వ్రతం చేయాలి. అంటే ఆ రోజున దధివామన వ్రతం, విష్ణుమూర్తిని పూజ చేయటం, దర్భలతోని విష్ణుమూర్తిని తయారు చేసి దాంట్లో ఆవాహన చేసి మళ్ళీ భాద్రపద మాసం వచ్చేంత వరకు కూడా ఈ పూజ చేస్తూ ఉండాలి. ఈ నెల మొత్తం కూడా పెరుగు తినకూడదు, అంటే మజ్జిగ తాగొచ్చు, పెరుగు తినకూడదు. అట్లాగే పెరుగు దానం చేయటం కూడా ఈ నెలలో విశేషమైనది. ద్వాదశి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ద్వాదశి వరకు ఈ వామన వ్రతాన్ని చేయటం చేత సమస్త పాప నివృత్తి, విష్ణులోక ప్రాప్తి రెండు కూడా కలుగుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో ఈ వ్రతం కూడా చాలా ముఖ్యమైనదే. కాబట్టి ఈ వ్రతాన్ని చేయటం, పెరుగుని దానం చేయటం, అట్లాగే వస్త్రదానాలు, గొడుగు దానం చేయటం ఈ కాలంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రేపటి నుంచి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ వర్ష ఋతువుకి ప్రధానమైనది గొడుగు. కాబట్టి ఆ గొడుగును కనుక దానం చేసినట్లయితే మనకి పాప నివృత్తి, పితృదేవతలు కూడా తరిస్తారట. ఆ మార్గంలో పితృమార్గాల్లో ఎన్నో చోట్ల ఎన్నో రకాల బాధలు పడుతూ ఉంటారు వాళ్ళు. సో అవన్నీ పోవటం కోసం చెప్పి ఛత్రదానం చేయటం చేత కూడా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా భగవన్నామస్మరణ, వ్రతములు, దానము చేయటం చేత ఈ శ్రావణ మాసాన్ని మనం సుకృతం చేసుకున్న వాళ్ళం అవుతాము. బాగుంది గురుగారు. అమ్మ, అలానే మీరు కూడా అమ్మవారు అయ్యవారి అనుగ్రహానికి ప్రేక్షకులు అసలు ఎటువంటి నియమాలు పాటించాలి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే? అమ్మవారి అనుగ్రహం ఉంటే అయ్యవారి అనుగ్రహం ఉన్నట్టేనమ్మా. భక్తి, శ్రద్ధ చాలా ప్రధానమైనటువంటిది. ఈ నెలంతా కూడా మంచి పూజలు చేయగలిగిన వాళ్ళు చెయ్యడం, లేనప్పుడు కనీసం శ్రవణం చేయడం, మంచి విషయాలు వింటూ ఉండడానికి ప్రాధాన్యం ఉంది. సరే, ఆహార నియమాల గురించి ఎలాగో చెప్పడం జరిగింది. ఈ నెల ఎక్కువగా శనివారాలు కూడా పూజ చేస్తారు. ఎందుకు అంటే శ్రవణ నక్షత్రం శనికి సంబంధించింది. ఆయన యొక్క ప్రభావం మన మీద చెడుగా ఉండకూడదు అంటే అధిపతి అయినటువంటి వెంకటేశ్వరుని పూజించాలి. కనుక శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించినట్టయితే శని బాధలు ఉండవు. దానికోసం అని చెప్పి వెంకటేశ్వరుణ్ణి పూజిస్తారు. సోమవారం చెప్పారు కదా, నభవమాసంలో సోమవారాలకున్న ప్రాధాన్యం, శివుణ్ణి పూజిస్తారు. ఇదంతా మంచి కుటుంబ సంస్కృతి. వెంకటేశ్వరుడు, ఆయన భార్య లక్ష్మీదేవి, ఆయన సోదరి పార్వతీదేవి, ఆవిడ భర్త శివుడు, నలుగురిని పూజిస్తే ఎంత గొప్ప కుటుంబ సంస్కృతి అమ్మా. కనుక కుటుంబంతో కలిసి ఉండడం, అందరూ ఐకమత్యంగా ఉండడం, విడిపోకుండా ఉండడం, ఇది ప్రధానమైనటువంటి లక్షణం. అది గుర్తుంచుకోవాలి. బాగుందమ్మా. కామేశ్వరమ్మ, అమ్మ అలాగే చివరిగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏం చేయాలితో పాటు సాధారణంగా ఏదైనా ఒక అడ్డు రాగానే అయ్యో మాకు అమ్మ నా మీద కటాక్షించలేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వ్రతం చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయిందని బాధపడుతుంటారు. అలాంటి వారికి ఏం చెప్తారమ్మా? తప్పకుండా అమ్మ, ఈ సంవత్సరమే పరాభవనామ సంవత్సరం. ఆ పరాశక్తి యొక్క, ఆ భవుడి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉంటాయి. అలాగే చక్కగా సోమవారాలు ఆ భవుడిని అర్చించుకోవడము, మంగళవారాలు గౌరీదేవిని అర్చించుకోవడము, చక్కగా శనివారం వెంకటేశ్వర స్వామిని, శుక్రవారం లక్ష్మీదేవిని. చక్కగా ఇక్కడ ఒక్కటేనమ్మా, కుటుంబంలో సఖ్యత అనేది చాలా అవసరము. పైగా ఇంకా అసలు స్త్రీలందరికీ, అంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా చెప్పుకునేది, చెప్పేటటువంటిది, దయుంచి ఏ ఇంట్లో కనీసం లక్ష్మీ పూజ చేసుకుంటున్నారు కాబట్టి స్త్రీలు కంట నీళ్లు పెట్టుకోకుండా భర్తలు చూసుకోండి,
స్త్రీలు కూడా ఊరికే కంటమడ నీళ్లు వచ్చేలాగా ఉండకండి. అలాగే కొట్లాడుకోవడం అనేది అసలు ఈ మాసం, ఎందుకంటే లక్ష్మీదేవికి కొన్ని చాలా ఇష్టం అమ్మ. ఏ ఇంటైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, ఏ ఇంటైతే మంచి మాటలు మాట్లాడుకుంటారు, ఏ ఇంటైతే ఎక్కువ మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉంటారో ఆ స్థలం ఆవిడకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ చంచల స్వభావం కాబట్టి ఆవిడ మళ్ళీ మన దగ్గరికి ఎప్పుడూ ఉండాలి అనుకుంటే మాత్రం వాగ్వాదాల జోలికి పోకుండా, ఎందుకంటే మాటే మంత్రం, చక్కగా మంత్రంలా వినిపించాలి. ఇదంతా శ్రవణ మాసం కాబట్టి అందుకని చక్కగా చేస్తూ, ఏదైనా ఒకవేళ పొరపాటున ఏదైనా అడ్డంకి వస్తే చెడు చేసినా మంచి చేసినా కూడా మన మంచికే అనేటటువంటి అవగాహనతో దైవనిందకి పాల్పడకుండా ఆ భగవంతుడి యందు మీ మనస్సు, వాక్కు, కర్మ, బుద్ధిని సమర్పించి ప్రశాంతంగా అడ్డు వచ్చిన రోజుల్ని మర్చిపోయి మిగిలిన రోజులన్నిటినీ కూడా, ఇప్పుడు 30 రోజులమ్మా మనకి నెలకి, ఏదో ఒక రోజు అడ్డొచ్చింది, మిగిలిన 29 రోజులుంది పూజ చేసుకోవడానికి. ఆ భావనతో చక్కగా ఆ పరమేశ్వరిని, పరాత్పరిని, ఆ కోటి లక్ష్ములకి స్వరూపమైనటువంటి ఆ మహాలక్ష్మిని అర్చించుకోవడం శుభప్రదం. అందరికీ కూడా శుభం కలుగుగాక. శ్రావణ మాసం అంతా కూడా పండగలే కాబట్టి ఈ ఒక్క రోజు అడ్డొచ్చినా వేరే అన్ని రోజులు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ప్రధానం. బాగుందమ్మా.